అక్క, అసలు మాకున్న కష్టం ప్రపంచంలో ఎవరికి లేదు. మేము ఎలా చదవగలం, మేమేం సాధించలేకపోతున్నాం అనే వాళ్ళ కోసం ఈ వీడియో. ఇప్పుడున్నటువంటి కాలం నెక్స్ట్ మంత్, నెక్స్ట్ 2 మంత్స్, నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత ఉండదు. కాలాలే చేంజ్ అవుతున్నాయి. పంచభూతాల్లో ఒకటైన కాలాలే చేంజ్ అవుతున్నాయి. అలాంటి పంచభూతాలు మన మానవుల్లో ఉన్నవి. అలాంటిది నీ లైఫ్ చేంజ్ అవ్వదా? 100% చేంజ్ అవుతుంది. ఈరోజు కష్టం ఉండొచ్చు, కానీ రేపు సుఖం నీదే, విజయం నీదే. కాకపోతే ఒక మనిషిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే నేర్చుకోవడం. నేర్చుకుంటూ వెళ్ళాలి, నేర్చుకుంటూ వెళ్ళాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. అదేంటి, మీరు సాధించడానికి నేర్చుకోవాలి, చదువుకోవడానికి నేర్చుకోవాలి, బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. కుటుంబంలో ఎస్పెషల్లీ మనుషులతో ఎలా ఉండాలి అనే విషయం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా ఉండడం నేర్చుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి వల్ల ఏమేం జరుగుతుంది అనేవి కంపల్సరీ నేర్చుకోవాలి. కష్టం లేని మనిషి అంటూ ఉండడు. మన పెద్దలు అంటూ ఉంటారు కదా, రూపాయి ఉన్నవాడికి రూపాయి కష్టం, 10 రూపాయలు ఉన్నవాడికి 10 రూపాయల కష్టం, 100 రూపాయలు ఉన్నవాడికి 100 రూపాయల కష్టం. కష్టం లేని మనిషి అంటూ ఉండడు. కానీ సక్సెస్ అవ్వాలంటే నేర్చుకున్న పనిలో ఇంకా గొప్పగా, క్వాలిటీగా, మంచిగా దాన్ని ప్రజెంటేషన్ ఇస్తే మీరు అనే వ్యక్తులు సక్సెస్ అవుతారు. కష్టం ప్రతి ఒక్కరికి ఉందండి, కానీ ధర్మంగా మీరు నేర్చుకోవాలని ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. దానికి ఎవ్వరు ఎన్ని అడ్డంకులు చెప్పినా కూడా మీ యొక్క నేర్చుకునే తత్వాన్ని ఆపకండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం మీలో ఇంకా నేర్చుకునే తత్వం కూడా లేదు అనుకుంటే స్కిల్స్ పెంచుకోండి. మిర్రర్లో మీరు మాట్లాడుకోండి. ఐఎమ్ గ్రేట్, ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ ద విన్నర్, టుడే ఈజ్ మై డే, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ అని ఒక పాజిటివ్ మాటలు మాట్లాడుకోండి. 100% మీరు సక్సెస్ అవుతారు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కష్టం లేని మనిషి అంటూ లేడు. అడుగడు మానవ జన్మ ఎత్తినమంటేనే కష్ట సుఖాలతో కూడుకున్నటువంటి జీవితం మన జీవితం. కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబానికి ఒక మంచి పేరు తీసుకురండి. అది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. అది మీ యొక్క నేర్చుకునే తత్వాన్ని బట్టే ఉంటుంది.